2026 మే 5th కరెంట్ అఫైర్స్ అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇవి ఏపీ అలాగే టీజీలో అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. ఫస్ట్, రోజుకొక పూట చిరుధాన్యాల భోజనం 1 మీల్ ఏ డే విత్ మిల్లెట్స్. 1 మీల్ ఏ డే విత్ మిల్లెట్స్ అనే జాతీయ మిషన్ని హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. హైదరాబాద్లో ఉన్న ఐఐఎంఆర్ సంస్థ డైరెక్టర్ తారా సత్యవతి గారు ప్రారంభించారు. ఐఐఎంఆర్ అనేది దీని అబ్రివేషన్ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్. ఈ ఐఐఎంఆర్కి అనుబంధ సంస్థలైన న్యూట్రీహబ్, మిల్లెట్స్ మార్వెల్ అనే సంస్థలు వీటికి సపోర్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్, పులిట్జర్ 2026 బహుమతిని గెలుచుకున్న ఇద్దరు భారతీయ జర్నలిస్టులు. పులిట్జర్ ప్రైజ్ 2026ని ఇద్దరు భారతీయ జర్నలిస్టులు గెలుచుకున్నారు. ఏ విభాగంలో? ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కామెంటరీ. వాళ్ళిద్దరు ఎవరంటే ఒకరు ఆనంద్ ఆర్కే, ఇంకొకరు సుపర్ణ శర్మ. సో ఈ అవార్డు అనేది అమెరికాకి చెందిన కొలంబియా యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం ఇస్తారు. ఎన్ని విభాగాల్లో ఇస్తారంటే 23 విభాగాల్లో ఇస్తారు. ఈ బహుమతి గెలుచుకున్న వారికి $15,000 ఒక సర్టిఫికేట్ ఇస్తారు. మరి 23 విభాగాల్లో పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో ప్రైజ్ వస్తే కనుక వాళ్ళకి ప్రైజ్ మనీ అనేది ఉండదు, కేవలం ఒక గోల్డ్ మెడల్ ఇస్తారు. మరి ఈ సంవత్సరానికి గాను ఆనంద్ ఆర్కే, సుపర్ణ శర్మ అనే ఇద్దరు జర్నలిస్టులు ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కామెంటరీ విభాగంలో పులిట్జర్ ప్రైజ్ 2026 గెలుచుకున్నారు. వీరితో పాటు ఇంకొకరు కూడా గెలుచుకున్నారు, కానీ వాళ్ళు భారతీయులు కాదు. నటాలియా డోకే అనే వ్యక్తి కూడా బ్లూంబెర్గ్ విభాగంలో గెలుచుకున్నారు. సో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇద్దరు భారతీయులు ఆనంద్ ఆర్కే, సుపర్ణ శర్మ. నెక్స్ట్, ఎక్సర్సైజ్ బాలికేతన్ 2026 ప్రస్తుతానికి ఫిలిప్పైన్స్, యుఎస్ఏ నిర్వహించనున్నాయి. ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్. ఇందులో జపాన్, కెనడా అనేవి అధికారికంగా భాగస్వామ్యం అయ్యాయి. మరి ఇందులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫ్రాన్స్ దేశాలు హాజరయ్యాయి. ఇవి కేవలం హాజరయ్యాయి. భాగస్వామ్యం జపాన్, కెనడా, కేవలం హాజరైనవి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫ్రాన్స్. ఏప్రిల్ 22 మే వరకు ఫిలిప్పైన్స్లో ఇది జరగనుంది. బాలికేతన్ అంటే అర్థం ఏంటంటే షోల్డర్ టు షోల్డర్, అంటే భుజం నుంచి భుజం. నెక్స్ట్, ఎక్సర్సైజ్ సింబాక్స్ 2nd ఎడిషన్ అనేది 2026లో క్యాంప్ బేసిల్ వద్ద కంబోడియాలో మే 4th to 17th వరకు జరుగుతున్నాయి. ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్. ఈసారి మన దేశం నుంచి మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్కి సంబంధించి 120 మంది పాల్గొన్నారు. సింబాక్స్ మొదటి ఎడిషన్ ఏమో 2024లో పూణేలో జరిగింది. నెక్స్ట్, లిపులేఖ్ కనుమ మీదుగా కైలాష్ మానస సరోవర యాత్రను నిర్వహించాలన్న భారత్, చైనా ప్రణాళికను నేపాల్ వ్యతిరేకించింది. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి ముత్యాల పెంపక కేంద్రంగా జార్ఖండ్లోని హజరీబాగ్ అవతరించింది. భారతదేశపు మొట్టమొదటి ముత్యాల పెంపక కేంద్రంగా జార్ఖండ్లోని హజరీబాగ్ అనేది అవతరించింది. దీన్ని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSY, అలాగే జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు NFDDD మద్దతుతో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక డెంటల్ మెడ్టెక్ స్టార్టప్ మరియు ఇన్నోవేషన్ హబ్ అనేది విశాఖపట్నంలో ప్రారంభమైంది. భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక డెంటల్ మెడ్టెక్ స్టార్టప్ మరియు ఇన్నోవేషన్ హబ్ అనేది విశాఖపట్నంలో ప్రారంభమైంది. AMTZ అబ్రివేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ మెడ్ టెక్ జోన్. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని 180 కోట్ల సియాట్ అబ్జర్వేటరీ మన్సూన్ అనేది ఏర్పాటు చేయనుంది. IITM పూణే సంస్థ ఎర్త్ సైన్స్ సెక్రటరీ కింద ఏర్పాటు చేసింది. ఆంధ్ర యూనివర్సిటీ అనేది విశాఖపట్నం వద్ద ఉంది. నెక్స్ట్, గత 7 ఏళ్లలో పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తులుగా FUOలుగా 21 మందిని ప్రకటించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ.
వాళ్ళల్లో కొంతమంది నిర్నవ్ అలాగే విజయ్ మాల్యా. నిర్ణయ్ అలాగే విజయ్ మాల్యా అనేవి కొంతమంది నేరస్తులు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో భారతదేశపు 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ ఉత్పత్తి యూనిట్ అనేది ఏర్పాటైంది. నెక్స్ట్ 6 ఉద్యానవన పంటలను ప్రోత్సహించనున్న ఏపీ ప్రభుత్వం. 6 ఉద్యానవన పంటలను ప్రోత్సహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అవి 1 మ్యాంగో మామిడి, 2 బనానా అరటి, 3 టొమాటో, 4 పోమోగ్రనేట్ దానిమ్మ, 5 స్వీట్ లైమ్ బత్తాయి, 6 పప్పాయ అంటే బొబ్బాస్కాయ. సో 6 ఏంటి? మ్యాంగో, బనానా, టొమాటో, పోమోగ్రనేట్, స్వీట్ లైమ్, పప్పాయ. నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ టీజీ ఆర్గానిక్స్ యాప్ని ఏర్పాటు చేసింది. సో వినియోగదారులు తమకు కావాల్సిన కూరగాయల, పండ్లు, పప్పుధాన్యాలు ఎంచుకోవచ్చు. ఎంచుకున్న పరిధిలోనే సేంద్రియ రైతుల జాబితా, వారి పొలం లొకేషన్, ఫోన్ నెంబర్ మరియు ఇతర వివరాలను పొందవచ్చు. పంట ధరలను రైతులే స్వయంగా నిర్ణయిస్తారు. సో తెలంగాణ గవర్నమెంట్ ఏ యాప్ని ఏర్పాటు చేసింది? టీజీ ఆర్గానిక్స్ యాప్. నెక్స్ట్ గుజరాత్లోని దీన్ దయాల్ పోర్ట్ ఖండాలలో భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ మిథనాల్ ప్లాంట్ని నిర్వహిస్తున్నారు. ఎక్కడ? గుజరాత్లోని దీన్ దయాల్ పోర్ట్. దీని వరకు ఖండాలా అనేవారు. సో గుజరాత్లోని దీన్ దయాల్ పోర్ట్ ఖండాలాలో భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ మిథనాల్ ప్లాంట్ని నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ ప్రాంతీయ అనుసంధానం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏడిబి ఇటీవల ప్రకటించిన $70 మిలియన్ల ప్రణాళిక. ప్రాంతీయ అనుసంధానం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏడిబి అనేది ఇటీవల $70 మిలియన్ల ప్రణాళికను ప్రకటించింది. నెక్స్ట్ గిర్నార్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. గిర్నార్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది గుజరాత్లో ఉంది. సో గుజరాత్లోని జునాగఢ్లో ఉంది. ఎందుకని ఇది వార్తల్లో నిలిచిందంటే దీనికున్న పర్యావరణ సున్నిత ప్రాంతం ఈఎస్జెడ్ అనే హోదాని రద్దు చేయాలని అక్కడ కొండ ప్రాంతాల్లో నివసించే సన్యాసుల కమిటీ డిమాండ్ చేస్తుంది. సో అందుకనే గిర్నార్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది వార్తల్లో నిలిచింది. నెక్స్ట్ అణుశక్తిని ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న ప్రపంచంలోనే 33వ దేశం బంగ్లాదేశ్. మరి మన సౌత్ ఏషియాలో అయితే మరి భారత్, పాకిస్తాన్ తర్వాత బంగ్లాదేశ్ అనేది 3వ దేశం. ఇలా అణుశక్తిని ఉపయోగించి విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నది 3వ దేశంగా అవతరించింది రీసెంట్గా. మరి ప్రపంచంలో అయితే 33వ దేశం, మన సౌత్ ఏషియాలో అయితే 3వ దేశం, ప్రపంచంలో అయితే 33వ దేశం. సో అణుశక్తిని ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న ప్రపంచంలోనే 33వ దేశం బంగ్లాదేశ్. నెక్స్ట్ నీటి అడుగున అతిపెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రపంచ గిన్నిస్ రికార్డును నెలకొల్పింది రాధానగర్ బీచ్, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఉంది. నెక్స్ట్ మే 3 అంతర్జాతీయ సూర్య దినోత్సవం. సో రన్ ఫర్ సన్ మ్యారథాన్ ఈవెంట్ని పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించనుంది. మన భారతదేశం మొత్తం సౌరశక్తి సామర్థ్యం మార్చి 31, 2026 నాటికి 150 జిగావాట్స్. సో చూడండి 1 జిగావాట్ అంటే 1 బిలియన్ వాట్స్. సో ఇలాంటి 150 జిగావాట్స్ అనేది భారతదేశం మొత్తం సౌరశక్తి సామర్థ్యం మార్చి 31, 2026 నాటికి ఉత్పత్తి చేసింది. నెక్స్ట్ పునరుత్పాదక ఇంధనంలో భారత్ స్థానం ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. మరి పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం అనేది ఫిబ్రవరి 13, 2024లో స్టార్ట్ చేశారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 30 లక్షల సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్స్ అనేవి దేశవ్యాప్తంగా పూర్తయ్యాయి. నెక్స్ట్ మే 4 కోల్ మైనర్స్ డే. మే 4న కోల్ మైనర్స్ డే, బొగ్గు గని కార్మికుల దినోత్సవం. ఈ సంవత్సరానికి గాను థీమ్ ఏంటంటే సేఫ్టీ, హెల్త్ అండ్ సస్టైనబుల్ మైనింగ్. మే 4న కోల్ మైనర్స్ డే, ఈ సంవత్సరానికి గాను థీమ్ ఏంటి? సేఫ్టీ, హెల్త్ అండ్ సస్టైనబుల్ మైనింగ్. మరి మే 5 కరెంట్ అఫైర్స్ కాబట్టి మే 5కున్న ప్రత్యేకతలు ఏంటో చూద్దాం.
మే 5న ప్రపంచ ఆస్తమా దినోత్సవం అంటే మే మొదటి మంగళవారం జరుపుకుంటారు. మే 5న ప్రపంచ ఆస్తమా దినోత్సవం జరుపుకుంటారు. అలాగే ఆఫ్రికన్ ప్రపంచ వారసత్వ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇంకా సింకోడి మాయోగా కూడా జరుపుకుంటారు. సింకోడి మాయోగా అంటే అమెరికా మెక్సికోలో జరుపుకుంటారు. అలాగే ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం మే 5న ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం కూడా జరుపుకుంటారు. ఇంకా నెదర్లాండ్స్ విమోచన దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. అలాగే జపాన్ లేదా దక్షిణ కొరియాలో బాలల దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. సో మే 5నే అంతర్జాతీయ మంత్రసానుల దినోత్సవం కూడా జరుపుకుంటారు. సో ఇవన్నీ కూడా అంత ఇంపార్టెంట్ కాకపోయినప్పటికీ మనం మే 5 కరెంట్ అఫైర్స్ అనేవి చెప్పుకుంటున్నాం కాబట్టి దీనికి ఉన్న ప్రత్యేకత అనేది తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం మే 5 కరెంట్ అఫైర్స్ అనేవి టోటల్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.